హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే మనము ఒక వెరైటీ బ్లౌజ్ అనుకోవాలండి దీన్ని. ఎందుకు అంటే నేను కూడా ఇంతవరకు 11 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నా కానీ ఇలాంటి బ్లౌజ్ కటింగ్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఎందుకు అంటే వీళ్ళకు నడుము చెస్ట్ కొలత అనేది చాలా తక్కువ ఉంటుందండి. కానీ ఆర్మ్ రౌండ్ హ్యాండ్ లూజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే 40+ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజువి హ్యాండ్ చంక వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి అంత ఉంటుంది. కానీ నడుము కొలత చెస్ట్ కొలత అయితే నార్మల్గానే ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది కూడా మనం కుట్టిన బ్లౌజే. వీళ్ళు మన దగ్గరకు వచ్చిన కొత్త కస్టమర్ అనమాట. ఒక 3 బ్లౌజులు కుడితే కానీ వీళ్ళకి నాకు కూడా అర్థం కాలేదండి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేసి. సో 3 బ్లౌజులు కుట్టిన తర్వాత పట్టు శారీలో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. పర్ఫెక్ట్గా సరిపోయిందనేసి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ని అయితే ఇచ్చారండి ఇప్పుడు. సో అందుకనేసి దీన్ని అయితే నేను కటింగ్ చూపిస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా మనం మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇందులో నుంచి మనం నడుము కొలతను తీసుకోవాలండి. నాకు నడుము కొలత అయితే 33.5 ఇంచీలు వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకుంటున్నానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 15 ఇంచీలు వచ్చింది. క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఇంకొక ½ ఇంచ్ అయినా పొడవు పెంచమన్నారు వాళ్ళు. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలండి. ఇప్పుడు చూడండి, లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను, తడిపి ఆరబెట్టేసి. సో ఈ విధంగా కింద అయితే హెచ్చు తగ్గులున్న క్లాత్ని ఒక లైన్ వేసుకున్నానండి. లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ విధంగా క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకున్నాక మనం ఖర్చుల కోసం అయితే ½ ఇంచీకి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాను. చూడండి, ½ ఇంచ్ పెంచుతున్నానండి. 15.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పైన ఒక 1/4 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఖర్చులు కూడా కలిపేసి ఇలాగ లైన్ అయితే నేను స్కేల్ పెట్టేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనము వీళ్ళకి వచ్చేసి చంక రౌండ్ అనేది ఆర్మ్ రూండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్లౌజ్లో. నెక్ షోల్డర్కి అయితే నేను మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ మామూలు 30 అయితే 30 దాటింది అంటే కనుక 5.5 తీసుకున్నాం కదా, అలాగే 5.5 తీసుకున్నానండి. కింద కూడా 5.5కు ఒక మార్క్ చేసుకొని చంక డౌన్ చూడండి. ఈ బ్లౌజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చంక డౌన్ వచ్చేసి నేను బోట్ నెక్ బ్లౌజులకు తీసుకుంటాం కదా మనం 7 ఇంచీలు అలా తీసుకున్నానండి. అప్పుడే వీళ్ళ చెస్ట్ లూజ్కి చంక రౌండ్కి మ్యాచ్ అవుతుందన్నమాట. అందుకనేసి నేను, ఎందుకంటే ఇంతకుముందే నేను 3 బ్లౌజులు కుట్టాను కదా, సో మార్చుకుంటా కుట్టేసరికి నాకు అర్థమైంది. చంక డౌను తగ్గించే కొద్దీ వీళ్ళకు చంకలో చాలా ముడతలు అనేవి వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి, చంక రౌండ్ని కొలిసి చూపిస్తున్నాను. చూడండి, ఎగ్జాక్ట్ 10 ఇంచీలు అనేది వచ్చేసిందండి. ఈలోపు నేను నడుము కొలతను అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 34 ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నానండి. 8.5 ఇంచీకి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు మనం సైడ్ టక్స్ వేస్తాం కదా, బ్యాక్ టక్ కోసం 1 ఇంచి, ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే 2 ఇంచీలు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ కొలతను మార్కింగ్ చేస్తున్నానండి. చెస్ట్ కొలత కూడా వీళ్ళకు తక్కువగానే ఉంటుందన్నమాట. సో 8.5 9.5కి యాజ్ ఇట్ ఈజ్ మనం మార్కింగ్ చేసుకున్నట్టే 9.5 ఇంచికి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసి ఖర్చుల కోసం అయితే 2 ఇంచీలు వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇలాగా 2 లైన్లని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, చంక రౌండ్ వచ్చేసి నేను చంక డౌను ఎంతకి 7 ఇంచీలకు దించాను కదా. సో ఇప్పుడు ఈ చంక రౌండ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇలాగా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని నీట్గా ఇలా రౌండ్ని అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను. చంక డౌన్లో నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు చూడండి, మనకు 10 ఇంచీలు సరిపోయిందా లేదా అనేది చూడండి. ఎగ్జాక్ట్గా మనం ఇలాగా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా నాకు ఇక్కడికనేది 10 ఇంచీలు అనేది వచ్చేసింది అనమాట. అంటే మనం తీసుకున్న చంక డౌను, చెస్ట్ లూజు, ఆర్మ్ రౌండ్ మొత్తం కూడా మ్యాచ్ అయిపోయాయండి. వీళ్ళకు చంక డౌన్ వచ్చేసి 6 పెట్టినా 6.5 ఇంచీలు పెట్టినా కూడా సెట్ అవ్వలేదన్నమాట. అందుకనేసి నేను ఇలాగ 7 ఇంచీలకి డౌన్ చేసేసి ఈ విధంగా మార్క్ చేసి కుట్టించానండి. ఇంతకుముందు బ్లౌజ్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. సో అందుకనేసి ఇప్పుడు కూడా ఇలాగ పెట్టాను. ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి కింద నుంచి నాకు వాళ్ళకు 5 ఇంచీలు వచ్చింది. కింద ఖర్చుల కోసం ఎలాగో ½ ఇంచీ ఉంది కదా, సో 5 ఇంచీలకి ఇలా పెట్టేసి పైకి వచ్చేసి ఖర్చుల కోసం ఒక ½ ఇంచీ పెట్టి వెడల్పు అయితే 3 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకున్నాను. పైన నెక్ వచ్చేసి నెక్ కోసం అయితే 2.5, షోల్డర్ కోసం అయితే 3 ఇంచీలు, మొత్తం 5.5 ఉంది కదా, 5.5లో నుంచి నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 పెట్టేసి ఇలాగా రౌండ్ని అయితే బ్రాడ్ వచ్చేలాగే పెడుతున్నానండి వీళ్ళకు. ఎందుకంటే కొంచెం పెద్ద సైజే కాబట్టి ఇలాగ చిన్నగా రౌండ్ అయితే తిప్పేసి ఈ విధంగా రౌండ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం నడుము కొలతలో నుంచి టేపుని సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే
బ్యాక్ టక్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేస్తేనే మనకు ఖచ్చితంగా మనం తీసుకున్న బ్లౌజ్లో మార్కింగ్స్ అనేటివి ఈ విధంగా పడితేనే మనకు షోల్డర్కి ఖచ్చితంగా సగానికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే భుజాలు అనేటివి జారకుండా ఉంటాయండి. ఇప్పుడు చూడండి ఇలాగా మనకు ఈ చంక డౌను 7 పెట్టడం వల్ల ఈ చెస్ట్ రౌండ్కి ఈ చంక వీళ్ళకున్న చంక రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చెస్ట్ లూజ్ చూడండి హుక్స్ పట్టీ వైపు నుంచి ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. చెస్ట్ లూజ్ని ఇలాగా చెక్ చేసుకోవచ్చండి. హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టేసింటాం కదా మనము, అక్కడ వరకు కొలుసుకుంటే ఈ గీత దగ్గరికి సరిపోయిందనమాట. అంటే చెస్ట్ లూజ్ అనేది చంక రౌండ్ అనేటివి అన్నీ మ్యాచ్ అయిపోయాయి. ఇలాగా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ వేసుకున్న వెంబడి మనం కటింగ్ చేసుకోవాలండి. చంక డౌన్ 7 ఇంచీలు పెట్టాం కదా, బ్లౌజ్లో ఏమైనా తేడా వస్తుందా, ఇది మామూలు బ్లౌజ్ కదా అంటే ఎటువంటి తేడాలు రాలేదండి. కస్టమర్ వేసుకొని చూపించిందనమాట. బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోయింది. ఇంతకుముందు ఎవరు కుట్టినా కూడా చంక భాగంలో ముడతలు అనేవి వచ్చేటంట. సో మనము ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అందుకనేసి మళ్ళీ కూడా మనకు రిపీటెడ్గా ఇస్తున్నారండి కస్టమర్ అనేది. ఫస్ట్లో నాకు కూడా ఒక 2 బ్లౌజులు 3 బ్లౌజులు అర్థం కాలేదనమాట. వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం కుడుతుంటే అలాగే చంకలో ముడతలు అనేటివి వచ్చేటి. తర్వాత నేను కటింగ్ అనేది మార్చి స్టిచ్ చేశానండి. అప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి ఓపెన్స్ అనేటివి నా వైపుకి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్స్ నా వైపుకి పెట్టుకొని ఇలాగా ఎక్కువ క్రాస్ ఏమి ఇవ్వలేదండి. లైట్గా ఇలా క్రాస్ ఇచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే ఇలాగ నీట్గా లైట్గా క్రాస్ వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాను. ఎందుకు తక్కువే క్రాస్ పెట్టుకున్నాను అంటే వీళ్ళకు చెస్ట్ అనేది కప్ సైజ్ అనేది తక్కువే ఉంటుందని, అందుకనేసి ఇలాగ పెట్టుకొని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇలాగా మార్కింగ్ వేసుకొని చూడండి ఇలాగా బ్యాక్ నెక్ అనేది డీప్ ఉంటుంది కదా. సో అందుకనేసి ఒక 2 ఇంచీలు 3 ఇంచీలు పైకే గీసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి హుక్స్ పట్టీ వైపు దగ్గర నుంచి మనం ఖచ్చితంగా హుక్స్ పట్టీ వైపే తీసుకోవాలండి. తీసుకొని ఇలాగా చూడండి మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ చేసుకొని ఫ్రంట్ నెక్కును అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలో చూడండి నెక్ వచ్చేసి ఎంత వచ్చింది మనకు, ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచీలు వచ్చిందండి. వీళ్ళకు ఇంకా ఎక్కువ 6.5 అయినా పర్వాలేదు, 6.5 7 లోపే ఉండల్లా. అంతకన్నా ఎక్కువ అయిపోతే ఈ ఫ్రంట్ నెక్ అనేది సెట్ అవ్వడం లేదనమాట వీళ్ళకు. సో అందుకనేసి నేను కుట్టేసరికి ఒక 6.5 6.25 ఇంచి వచ్చేలాగా మాత్రమే పెట్టుకున్నానండి. పైన 1/2 ఇంచి కుట్లలేక అనేది వెళ్ళిపోతుంది కదా, సో సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి మనము క్రాస్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసము హుక్స్ పట్టీ వైపు నుంచి క్రాస్ బెల్ట్ ఎక్కడికుంటే అక్కడికి మార్కింగ్ చేసుకున్నాను. సైడ్ కూడా అంతేనండి, క్రాస్ బెల్ట్ ఎక్కడికుంటే అక్కడికి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ చూడండి, మెయిన్ డాట్ను కూడా నేను ఇదే విధంగా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచినే ఇలా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే ఒక 1/2 ఇంచి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మూడింటిని కలుపుతూ మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక 2.5 ఇంచీలకు మార్క్ చేసుకొని టక్కు వెడల్పు ఎక్కువ వేయకూడదండి. వీళ్ళకు 2 ఇంచీలు వేస్తే చాలు. పెద్ద బ్లౌజ్ అయినప్పటికీ కూడా కప్పు సైజ్ అనేది చెస్ట్ సైజ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఇది మనం సైజ్ అనేది ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకు ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్ వచ్చేస్తుందండి. అందుకనేసి నేను 2 ఇంచీలు మాత్రమే వేశాను. ఈ మెయిన్ ముందర హుక్స్ పట్టీ డాట్ కోసం కింద నుంచి 2 ఇంచీలకు తీసుకొని ఇలాగా వేసుకున్నాను. పొడవు 2.5 ఇంచీలు వచ్చేలాగా ఇలాగా వేసుకోవాలి. ఖచ్చితంగా దీనికి ఎదురుగా వచ్చేసి మనము చంక రౌండ్లో వచ్చేసి ఫస్ట్ 1/2 ఇంచి ఈ విధంగా లోతు తీసుకోవాలండి. రౌండ్ తిరిగే చోట 1/2 ఇంచి వచ్చేలాగా ఇలా లోతు తీసుకొని ఇక్కడ నుంచి ఒక 4 ఇంచీలు పొడవు వచ్చేలాగా మనం చంక రౌండ్ ఈ విధంగా చంకలో డాట్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగా కటింగ్ చేసేసుకోవాలండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా నేను కూడా ఫస్ట్ చంక డౌన్ 7 పెడితే బ్లౌజ్ చెడిపోతుందేమో అని చెప్పేసి భయపడ్డానండి. కానీ ఒక బ్లౌజ్ అయితే కాటన్ బ్లౌజ్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేశాను. వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందంట. ఇన్నేళ్ళుగా ఎప్పుడు కుడుతున్నా కూడా అన్ని చంకలో ముడతలు అనేటివి వస్తున్నాయి అని చెప్పేవాళ్ళు.
సో అందుకనేసి మనం ఇలాగా నీట్గా సెట్ చేసి ఇచ్చామండి. అందుకని అన్ని పట్టు శారీస్లో బ్లౌజులన్నీ మనకే ఇస్తున్నారనమాట. వర్క్ బ్లౌజులు, పట్టు శారీలో బ్లౌజులన్నీ కూడా. చూడండి హ్యాండ్ లూజ్, ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నానండి. వీళ్ళకు కొంచెం లైనింగ్ క్లాత్ ఎక్కువే తీసుకోవాలండి, మీటరు 10 పాయింట్ల లాగా. ఎందుకంటే హ్యాండ్ పీసులు అనేవి చాలా పడతాయి అన్నమాట. హ్యాండ్ పొడవు ఎక్కువ, లూజు ఎక్కువ, చంకా రౌండ్ ఎక్కువ కాబట్టి. కాకపోతే కస్టమర్ 1 మీటరే తెచ్చారు, ఇంక మిగిలినవన్నీ పీసులు వేసుకోవాల్సి అనమాట. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలాగా కట్ చేసుకున్నానండి. హ్యాండ్ పొడవు క్లాత్ ఎంత వస్తే అంత పెట్టమన్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళకు 9.5 నుంచి 10.5 ఇంచి వరకు కావాలండి. నేను 9.5 వచ్చేలాగా, అంటే మొత్తం ఖర్చులకు కూడా కలిపి 1 ఇంచి కలుపుకొని 10.5కి అయితే ఇలా ఒక మార్కింగ్ వేసుకున్నాను. అదే సైడ్ కూడా వచ్చేలాగా ఇలా 10.5కి ఒక మార్కింగ్ వేసుకొని, చంక డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళకు. ఎందుకు అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు, ఆర్మ్ రౌండ్ 10 ఉంది కాబట్టి. సో 10 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, 7 మీద ఉంటే 3, 8 మీద ఉంచి 3.25, 9 మీద ఉంచి 3.5, 10 ఉంది కాబట్టి నేను 3.25 ఇంచికి ఇలా చంక డౌన్ అయితే మార్కింగ్ వేసుకున్నానండి. ఈ చంక డౌన్ 3.25కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం స్టార్టింగ్ నుంచి 10 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకోవాలండి. నాకు మొత్తం ఇదంతా పీస్ అనేది పడుతుందన్నమాట. 4 మడతల మీద పీస్ అనేది కట్టాలి. చూడండి ఇక్కడికి వస్తుందన్నమాట, కింద ఉంది చూడండి, మనకు ఇక్కడికి వస్తుంది నాకు 10 ఇంచీలు ప్లస్ ఎక్స్ట్రా కుట్లలేక 2 ఇంచీలు వచ్చేలాగా మొత్తం కూడా మనము పీస్ కట్టుకోవాలి. చూడండి స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచికి మార్కింగ్ చేసుకొని ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అంత పీస్ కట్టిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటానండి. ఇలాగా కొంచెము స్లోప్ ఇచ్చేసి కటింగ్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకు. వీళ్ళకు ఈ హ్యాండ్ను కట్ చేసినప్పుడు కానీ ఈ ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ దగ్గర, ఆర్మ్ డౌన్ దగ్గర ముఖ్యంగా ఈ బ్లౌజ్ వాళ్ళకు చాలా బాగా చూసుకోవాలండి. అదేవిధంగా ఫ్రంట్ నెక్కును డీప్ కానియకూడదు అనమాట. ఫ్రంట్ నెక్కు 1/2 ఇంచి కానీ డీప్ అయింది అంటే కనుక వీళ్ళకి అస్సలు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి. 6.5 నుంచి 7 లోపే ఉండాలి. పెద్ద సైజ్ అయినప్పటికీ కూడా మనం 7.5, 8 పెడితే అస్సలు సెట్ అవ్వదన్నమాట. ఖచ్చితంగా 6.5 ఇంచీలు వచ్చేలాగా ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకుంటే బ్లౌజ్ అనేది బాగా సెట్ అయింది. చూడండి ఈ 4 వైపులా నాకు హ్యాండ్కి అనేది పీసులు పడతాయండి. ఈ హ్యాండ్కి 4 వైపులా పీసులను అయితే కటింగ్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ హ్యాండ్కి అయితే 4 వైపులా కటింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాక మిగిలిన క్లాత్లో నుంచి క్రాస్ బెల్ట్కి అయితే ఒక సెట్ వస్తాయండి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లో నుంచి తీసుకోవాలి మనము. సో అందుకనేసి క్రాస్ బెల్ట్కి అయితే ఇలాగా మిగిలిన క్లాత్లో నుంచి ఒక సెట్ క్రాస్ బెల్ట్కి అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఈ మిగిలిన క్లాత్ను వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి కోసము మనకు బ్యాక్ కింద నడుముకి వెనకాల బ్యాక్ పార్ట్లో పీస్ కట్టాలి కదండి. ఈ మిగిలిన క్లాత్లో నుంచినే ఈ వేస్ట్ క్లాత్ని అంతా కటింగ్ చేసేసి ఇలాగా మిగిలిన పీసులన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నానండి, స్ట్రైట్ పీసులు లాగానే. సో ఇవి మెడ పీసులు కూడా వేసుకోవడానికి కూడా కావాలండి. పీస్ అనేది తక్కువ వచ్చిందనమాట. మన దగ్గర ఉన్న పీస్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఏదైనా పీస్ ఉంటే. చూడండి ఇది పట్టు శారీలే కానీ తెచ్చుకున్నారండి కస్టమరు. సో దీన్ని అయితే నేను ఇప్పుడు చూడండి, ఇది ఫ్యాబ్రిక్ ఏమంటే పొడవు ఉందండి క్లాత్ బాగా, అందుకనేసి మనకు అడ్జస్ట్ అయిందనమాట. పెద్ద పన్న అవ్వడం వల్ల క్లాత్ అనేది మనకు లైనింగ్ పీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెద్దగా ఉండడం వల్ల బాగా అడ్జస్ట్ అయిందనమాట. కాకపోతే హ్యాండ్కి అయితే 2 వైపులా పీసులు పడతాయిలేండి. ఇలాగా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, క్రాస్ బెల్ట్స్ని అన్నిటినీ కూడా నీట్గా ప్లేస్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయితే నేను లైనింగ్ మీద లైట్గా క్రాస్ వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ కూడా నేను అలాగే పూర్తిగా క్రాస్ లేకుండా లైట్గా క్రాస్ వచ్చేలాగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ని కూడా చూడండి, హ్యాండ్ పొడవు ఎక్కువ ఉంది కదా, లేకపోతే 2 హ్యాండ్స్ని మనము సపరేట్గా తీసుకొని ఉండొచ్చండి. కాకపోతే ఇది హ్యాండ్ లెంత్ ఎక్కువ, పొడవు ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం మనం కుట్లతో కూడా కలిపి 10.5 ఇంచీలు అనేది పెట్టుకున్నామన్నమాట. సో ఇలాగా పెట్టుకున్నాను. 2 వైపులా అయితే పీస్ కట్టుకోవాల్సి వస్తుందన్నమాట హ్యాండ్కి. ఈ ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి పీసెస్ అయితే ఏం పడవండి, సరిపోతుంది. హ్యాండ్కి ఒకటి పీసులు 4 సైడ్స్ జాయిన్ చేయాలి ఉంటుందన్నమాట. ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనము క్రాస్ బెల్ట్ అన్నీ వచ్చేసాయి కాబట్టి మిగిలిన క్లాత్లో నుంచి మనము పీసులు అనేటివి జాయింటింగ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా మనము ఎంత డిఫికల్ట్ బ్లౌజులు వచ్చినా కూడా చూసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకొని. నేను ఫస్ట్లోనే చెప్పాను అన్నమాట కస్టమర్కి, మీ బ్లౌజ్ కొలతలు అనేటివి తేడాగా ఉన్నాయక నాకు ఒక 2-3 బ్లౌజులు పడుతుంది అడ్జస్ట్ చేయడానికి అని. సరేలేక అని చెప్పి ఇచ్చింది. సరేలే అని చెప్పేసి ఫస్ట్ బ్లౌజ్ అయితే నాకు కూడా నచ్చలేదండి, సరిగా సెట్ అవ్వలేదు. మళ్ళీ 2వ బ్లౌజ్కి ఓకే, 3వ బ్లౌజ్ అనేది పట్టు బ్లౌజ్ ఇచ్చిందనమాట. అంటే ఇందాక నేను మెజర్మెంట్ తీసుకున్నాను కదా, వర్క్ వేసిన బ్లౌజ్ అది ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత అయితే ఈ బ్లౌజ్ని అయితే ఇచ్చిందండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.